అప్పుడే ఆకాష్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ మధ్యలోకి వచ్చి చాలా డీసెంట్ గా నటిస్తూ స్వప్నిక పక్కన నిలబడతాడు. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 164. అంకుల్, ఆంటీ, తాతయ్య, మీ అందరి ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు ఆకాష్. అతని వేషాలు నచ్చని రమేష్ విసుగ్గా మొహం పెట్టుకోగా కృష్ణమూర్తి గారు ఏంటా అన్నట్టు చూస్తుంటారు. అప్పుడు అమరేందర్ మాట్లాడుతూ, ఏంటి ఆకాష్, మధ్యలో నువ్వు వచ్చి ఏదేదో అంటావేంటి, తర్వాత మాట్లాడుకుందాం అని చిరాగ్గా అంటాడు. ఏం లేదు అంకుల్, 10 మినిట్స్ మాత్రమే అని స్వప్నిక వైపు తిరిగి చూస్తాడు ఆకాష్. స్వప్నిక, నువ్వు విజయ్ గురించి ఎంతకాలమని ఇలా ఎదురు చూస్తూ కూర్చుంటావు చెప్పు. పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఓ మాట చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని నీ బాధ్యతను పంచుకోవాలనుకుంటున్నాను. నా ప్రపోజల్ గురించి అందరి ముందు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోకూడదా అని చిన్నగా నవ్వుతూ విజయ్ వైపు ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ అంటాడు ఆకాష్. ఆ మాట వినగానే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. అంతే, రమేష్, అమరేందర్, రావలి ముగ్గురు ఒకేసారి సీరియస్ గా ఆకాష్ అని కోపంగా అంటారు. విజయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె ఏం చెబుతుందా అని అతని ప్రాణం విలవిలలాడుతుంది. ఆకాష్, నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ నీ ప్రపోజల్ గురించి నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. నేను నిన్నే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోను. నా జీవితం, నా ప్రేమ, నా సర్వస్వం విజయ్తోనే మొదలై అతనితోనే ముగుస్తుంది. ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని సింపుల్ గా, ఎటువంటి ఇబ్బంది పడకుండా, తడబాటు లేకుండా చిన్న చిరునవ్వుతో ఆకాష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెబుతుంది స్వప్నిక. ఆ మాట వినగానే విక్రమ్ రాయ్ ముఖంలో ఒక వింతైన కాంతి మెరవగా 5 ఏళ్ల పాటు తను పడ్డ కష్టం, దాచుకున్న ప్రేమ అంతా ఒక్కసారిగా ఊపిరి పోసుకున్నట్టు అనిపించడంతో అతని పెదవులపై ఒక గర్వంతో కూడిన చిరునవ్వు మెరుస్తుంది. స్వప్ని, నా నమ్మకం నువ్వు వమ్ము చేయలేదు. 5 ఏళ్లు గడిచినా నా స్థానాన్ని ఎవరికి ఇవ్వలేదు. నిన్ను, మన కుటుంబాన్ని ఇలా చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. త్వరలోనే ఈ విక్రమ్ రాయ్ ముసుగు తీసేసి నీ విజేలా నీ ముందు నిలబడతాడు. అంతవరకు ఈ ఆకాష్ గడికి చుక్కలు చూపిస్తాను అని అనుకుంటాడు మనసులో విజయ్. ఆకాష్ ముఖం అవమానంతో నల్లబడుతుంది. వాడు వెనక్కి తగ్గి నవ్వుతూ సర్దుకున్న వాడి కళ్ళల్లో మాత్రం ఒక క్రూరత్వం ఇలా మెరిసి అలా మాయమవుతుంది. పార్టీ జరుగుతున్న టైంలో స్వప్నిక భుజంపై తల వాల్చి చిన్ని స్వరాజ్ గాఢ నిద్రలోకి జారుకోగా ఆ పిల్లాడి ముఖం మీద పడుతున్న వెన్నెలను చూస్తూ విజయ్ మనసు కరిగిపోతుంది. మెల్లిగా స్వప్నిక దగ్గరకు వచ్చి గొంతు తగ్గించి, స్వప్నిక గారు, బాబు పాపం అలసిపోయినట్టున్నాడు, మీ భుజంపైనే నిద్రపోయాడు అని అంటాడు విజయ్. నిద్రపోతున్న బాబు జుట్టును నిమురుతూ, అవును రాయ్ గారు, సాయంత్రం నుండి మీతో ఆడుతూ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒక్కసారిగా నిద్ర ముంచుకొచ్చినట్టుంది అని చిన్నగా నవ్వుతూ అంటుంది స్వప్నిక. ఆశగా ఆమె కళ్ళలోకి చూస్తూ, ఇఫ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, బాబుని నీకు ఇస్తారా? నా బెడ్రూమ్లో పడుకోబెడతాను. మీరు పార్టీలో అందరితో కాసేపు రిలాక్స్గా గడపొచ్చు. ఎలాగో మీరు ఇక్కడే ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు అని అంటాడు విజయ్. స్వప్నిక ఒక్క క్షణం ఆలోచిస్తుంది. మామూలుగా బాబుని ఎవరికి ఇవ్వడానికి ఆమె ఇష్టపడదు, కానీ ఈ విక్రమ్ రాయ్ దగ్గర ఏదో తెలియని భరోసా కనిపిస్తుంది. ఆమె నెమ్మదిగా బాబుని విజయ్ చేతుల్లోకి ఇస్తుంది. బాబుని తన చేతుల్లోకి తీసుకోగానే విజయ్ గుండెల్లో ఒక మాతృత్వపు అనుభూతి కలగడంతో తన రక్తం, తన ప్రాణం, తన కొడుకు బాబుని జాగ్రత్తగా తన గుండెలకు హత్తుకుంటాడు. ఆ పిల్లాడి శ్వాస తన మెడకు తగులుతుంటే 5 ఏళ్ల విరహం ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు అనిపిస్తుంది. బాస్, నేను పట్టుకోనా అని వెంటనే సంతానం విజయ్ దగ్గరకొచ్చి అడుగుతాడు. వద్దు సంతానం, నేను తీసుకెళ్తాను అని విజయ్ బాబుని ఎత్తుకుని మ్యాన్షన్ లోపలికి వెళ్తుంటే స్వప్నిక
కనురెప్ప వేయకుండా ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉండిపోతుంది. ఏంటిది? రాయ్ గారు బాబుని ఎత్తుకున్న తీరు చూస్తుంటే అచ్చం ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకున్నట్టే ఉంది. బాబు కూడా అంతే నిశ్చింతగా ఆయన గుండె మీద తల వాల్చాడు. మా ఇద్దరి మధ్య ఈ కొత్త బంధం ఏంటి? ఎందుకు నా మనసు ఇతన్ని చూస్తుంటే ఇంతలా తల్లడిల్లిపోతుంది అని మనసులో అనుకుంటుంది స్వప్నిక. విజయ్ లోపలికి వెళ్ళి తన ఖరీదైన బెడ్రూమ్లో మెత్తడి పరుపుపై బాబుని పడుకోబెడతాడు. బాబు నుదుటిపై ప్రేమగా ఒక ముద్దిచ్చి దుప్పటి కప్పి పక్కనే నిలబడి ఉన్న సంతానం వైపు చూస్తాడు. సంతానం, వీడు నా కొడుకు, నా ప్రాణం. వీడికి ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనది. బయట ఆకాష్ గాడు తిరుగుతున్నాడు, జాగ్రత్త అని అంటాడు విజయ్. ఖచ్చితంగా బాస్, మీరు నిశ్చింతగా ఉండండి అని చెమ్మగిలిన కళ్ళతో అంటాడు సంతానం. విజయ్ ఒక్కసారి తన కొడుకు వైపు తనివి తీరా చూసుకుని మళ్ళీ ఆ విక్రమ్ రాయ్ ముసుగు వేసుకుని గంభీరంగా పార్టీలోకి అడుగు పెడతాడు. పార్టీ ముగియగానే వెళ్ళడానికి రెడీ అవుతున్న రవిచంద్ర ఫ్యామిలీ దగ్గరికి వచ్చిన విక్రమ్ రాయ్, నా చిన్న ఆహ్వానాన్ని మన్నించి ఈ పార్టీకి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని చిరునవ్వుతో అంటాడు విజయ్. కృష్ణమూర్తి గారు ముందుకు వచ్చి విజయ్ చేతులు పట్టుకుని, లేదు రాయ్ గారు, మా కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాతో కొలాబరేట్ అవ్వడానికి మీరు డీల్ ఓకే చేసినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ వల్ల మా కోడలు కష్టం కొంతైనా తగ్గుతుంది అని ఆత్మీయంగా అంటారు. తాతయ్య వణుకుతున్న చేతులను పట్టుకున్న విజయ్కి ఆయన ఎంతలా కుంగిపోయారో అర్థమవుతుంది. ఆ స్పర్శతో విజయ్ గుండె బరువెక్కిన తనను తాను నిగ్రహించుకుంటూ, వద్దు తాతగారు, థ్యాంక్స్ అనకండి. ఈ డీల్ వల్ల నాకు లాభం ఉంది. మీ కంపెనీని మళ్ళీ వరల్డ్ బెస్ట్ గా నిలబెట్టే బాధ్యత నాది. అది నా ప్రామిస్. అయితే మిసెస్ స్వప్నిక, నాదొక చిన్న రిక్వెస్ట్. నా కొత్త ఆఫీస్ బ్రాంచ్ స్టార్ట్ అయ్యే వరకు మీ ఆఫీస్ బిల్డింగ్ ని నేను వాడుకోవాలి అని అనుకుంటున్నాను అని మెల్లిగా అంటాడు విజయ్. అదెలా కుదురుతుంది రాయ్ గారు? అంత పెద్ద రేట్ పెట్టి ఈ మ్యాన్షన్ కొన్నారు, ఒక ఆఫీస్ సెటప్ చేసుకోలేరా ఏంటి అని వెటకరంగా నవ్వుతూ మధ్యలో వచ్చి అంటాడు ఆకాష్. అతని వైపు తీక్షణంగా చూస్తూ, ఇల్లు వేరు ఆఫీస్ వేరు మిస్టర్ ఆకాష్. మ్యాన్షన్ అనేది నా పర్సనల్ ఇష్టం. నచ్చకపోతే రేపు ఇంకో రేటుకి అమ్మేయొచ్చు. కానీ నా ఆఫీస్ అంటే స్టాఫ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దానికి టైం పడుతుంది. అయినా నేను ఇక్కడ లైఫ్ లాంగ్ ఉండను కాబట్టి ఎక్కడైనా నేను రెంట్ కట్టాల్సిందే కదా. అలాంటప్పుడు నా పార్ట్నర్ ఆఫీసులోనే ఉండటం కరెక్ట్ అని నా ఫీలింగ్. ఏమంటారు అని అంటాడు విక్రమ్ రాయ్. ఆకాష్ ప్రవర్తన రమేష్కి, రవళికి, మల్లికకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు విసుగ్గా ఆకాష్ వైపు చూస్తారు. రమేష్ ముందుకొచ్చి, నో ప్రాబ్లం విక్రమ్, నువ్వు వెంటనే వెనక్కి తగ్గుతూ, ఓ ఐఎమ్ సారీ రాయ్ గారు, నా కొడుకు వయసు ఉంటుందని పొరపాటున నువ్వు అని అనేశాను, ప్లీజ్ ఏమీ అనుకోకండి అని అంటాడు రమేష్. వెంటనే రమేష్ గారి రెండు చేతులు పట్టుకొని ఎమోషనల్ అవుతూ, నో ప్రాబ్లం అంకుల్, నన్ను మీ బాబు విజయనే అనుకోండి. నన్ను నువ్వు అని పిలిస్తేనే నాకు గౌరవంగా ఉంటుంది అని నవ్వుతూ అంటాడు విక్రమ్ రాయ్. ఆ మాట వినగానే రమేష్ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన కొడుకు గొంతు విన్నట్టే ఉంది అని ఆయన మనసు తల్లడిల్లిపోతుంది. విజయ్ ఆయన కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వుతాడు. రమేష్ కళ్ళద్దాలు తుడుచుకుంటూ, తప్పకుండా బాబు, మా ఎస్ఎన్ఎస్ కంపెనీలో 4th ఫ్లోర్ తర్వాత పైన ఉన్న 3 ఫ్లోర్స్ ఖాళీగానే ఉన్నాయి, నువ్వు వాటిని వాడుకోవచ్చు అని అంటాడు. థ్యాంక్ యూ అంకుల్, కానీ నేను ఫ్రీగా ఉండను, దానికి తగిన రెంట్ పే చేస్తాను. రేపటి నుండి నా టీం అక్కడే పని మొదలు పెడుతుంది అని అంటాడు విజయ్. ఆకాష్ ముఖం ఒక్కసారిగా మాడిపోతుంది. విజయ్ నేరుగా ఆఫీస్లోకి అడుగు పెడుతున్నాడంటే తన అరాచకాలకు చెక్ పడుతుందని వాడు భయపడిపోతున్నాడు. విజయ్ మాత్రం తన తండ్రి ఆశీర్వాదం పొందిన తృప్తితో చిన్నగా నవ్వుతాడు. రవిచంద్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ కార్ల వైపు నడుస్తుంటారు. స్వప్నిక మాత్రం ఆగిపోతూ వాళ్ళ వైపు చూస్తూ, మీరందరూ ముందుకు వెళ్ళండి,
నేను బాబును తీసుకొని వస్తాను అని అంటుంది. ఆకాష్ వెంటనే వస్తూ, నువ్వెందుకు స్వప్ని, అలసిపోయావు కదా, నేను వెళ్ళి తీసుకొస్తానులే అని స్వప్నికను ఆపడానికి ప్రయత్నిస్తాడు ఆకాష్. పర్వాలేదు ఆకాష్, వాడు ఇప్పుడు గాఢ నిద్రలో ఉంటాడు. మొన్నట్లా నిద్రలేవగానే నిన్ను చూస్తే భయపడి ఫీవర్ తెచ్చుకుంటాడు. నేను వెళ్ళి తెచ్చుకుంటానులే, మీరు ముందు వెళ్ళండి అని మెల్లిగా అంటుంది స్వప్నిక. ఆకాష్ ముఖం ఈసారి ఇంకా నల్లగా మాడిపోతుంది. అందరి ముందు స్వప్నిక అలా అనేసరికి వాడి ఈగో దెబ్బతింటుంది. కానీ ఏమీ చేయలేక కోపాన్ని అంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విజయ్ ఇదంతా గమనిస్తుంటాడు. నెమ్మదిగా స్వప్నిక దగ్గరకు వచ్చి అనుమానంగా, ఏంటి స్వప్నిక గారు, మొన్న బాబుకి ఫీవర్ వచ్చిందన్నారు కదా, అందుకేనా అని సీరియస్ గా అడుగుతాడు. చిన్నగా నిట్టూర్పు వదులుతూ కళ్ళు చెమ్మగిల్లగా, అవునండి, మొన్న నేను ఆఫీస్ వర్క్ లో బాగా బిజీగా ఉన్నాను. నిద్రపోతున్న రాజుని ఆకాష్కిచ్చి ఇంటికి పంపించాను. పాపం వాడు నిద్ర లేచాక ఆకాష్ని చూసి చాలా భయపడ్డాడంట. ఆ భయంతోనే వాడికి ఫీవర్ వచ్చింది అని అంటుంది స్వప్నిక. విజయ్ గుండెల్లో ఒక రగిలే నిప్పు కణం పేలినట్టు అనిపిస్తుంది. తన 5 ఏళ్ల కొడుకుని ఆ రాక్షసుడు అంతలా హింసిస్తున్నాడని తెలిసి వాడిని ఇప్పుడు చంపేయాలనంత కోపం వస్తుంది. విక్రమ్ రాయ్ కంఠం బొంగురు పొగ కోపాన్ని అంచుకుంటూ, అతన్ని చూసి ఎందుకు భయపడ్డాడో రాజ్ మీకు చెప్పలేదా అని అడుగుతాడు. అని తల అడ్డంగా ఊపుతూ, పాపం చెప్పలేదు, మెల్లిగా కనుక్కోవాలి అని అంటుంది స్వప్నిక. మీజికి తన భార్య ధైర్యం చూసి గర్వంగా అనిపించి అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. స్వప్ని, నీ కన్నీళ్లకు నా కొడుకు భయానికి కారణమైన ఆ ఆకాష్కి శిక్ష పడే సమయం ఆసన్నమైంది. వాడు పెట్టిన బాంబుల ప్లాన్ బయటపడాలి. వాడు నా ఫ్యామిలీని ఎలా బందీగా చేసుకున్నాడో ప్రపంచానికి తెలియాలి అని అనుకున్న విజయ్ తన బెడ్రూమ్ లోకి స్వప్నికను తీసుకుని వెళతాడు. రాయ్ మ్యాన్షన్ లోపల స్వప్నిక విజయ్ పక్కన నడుస్తూ వెళ్తుంది. మ్యాన్షన్ బయట ఎంత మోడర్న్ గా ఉన్నా లోపలికి అడుగు పెట్టగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. ఇదేంటి, ఈ సోఫాలు, ఆ ఎదురుగా ఉన్న పెయింటింగ్ అన్ని అచ్చం మా రవిచంద్ర మ్యాన్షన్ లాగే ఉన్నాయేంటి, ఒక్క వస్తువు కూడా తేడా లేకుండా ఎలా కుదిరింది అని మనసులో అనుకుంటున్న స్వప్నిక ముఖంలో మారుతున్న భావాలను ఓరకంట గమనిస్తూనే ఆమెను తన మాస్టర్ బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు విజయ్. ఆ గది తలుపులు తీయగానే స్వప్నిక నోట మాట రాలేదు. ఆమె ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ, ఇదేంటి, ఈ బెడ్రూమ్, ఇది నా బెడ్రూమ్ లాగే ఉంది. ఈ కర్టెన్స్ రంగు, ఆ బెడ్ మీద ఉన్న దిండ్లు, ప్రతిదీ మా ఇంటిని గుర్తు చేస్తున్నాయి. ఈయనకిలా తెలిసింది ఇవన్నీ అని ఆలోచిస్తూ ఆ గదిలో అడుగు పెట్టగానే విజయ్తో తను గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ స్వప్నిక కళ్ళ ముందు ఒక సినిమా రిల్లా తిరుగుతాయి. ఆ బెడ్ మీద విజయ్తో కలిసి గడిపిన ఎన్నో వసంత రాత్రులు, నవ్వుకున్న క్షణాలు గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విక్రమ్ రాయ్ విజయ్ కంగారు పడుతున్నట్టు నటిస్తూ, ఏమైంది స్వప్నిక గారు, ఎందుకు కళ్ళు చెమగిల్లాయి, నా రూమ్ మీకు నచ్చలేదా అని అడుగుతాడు. భారంగా నిట్టూర్పు వదులుతూ, ఏమీ లేదు రాయ్ గారు, ఏంటో ఈరోజు ఉదయం నుండి ఏవేవో పాత జ్ఞాపకాలు నా మనసును చుట్టుముట్టి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ గదిని చూస్తుంటే నా గతం నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది అని బాధగా అంటుంది స్వప్నిక. ఆమె బాధను చూడలేకపోయిన విజయ్ ఆమెను ఎలాగైనా నవ్వించాలనుకుంటాడు. పక్కని ఫ్లవర్ వాజులో ఉన్న ఒక ఎర్ర గులాబీని తీసి ఆమె ముందుకు వంగి కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ చాలా డీప్ గా గుసగుసగా, ఐ లవ్ యూ స్వప్నిక అని అంటాడు విజయ్. ఆ మాట వినగానే స్వప్నిక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. విజయ్ తనని మొదటిసారి కలిసినప్పుడు కూడా సరిగ్గా ఇదే డైలాగ్ చెప్పాడు. ఆ గొంతులో ఉన్న తీవ్రత చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ వెంటనే తేరుకుని సీరియస్ అవుతూ కోపంగా, ఏం మాట్లాడుతున్నారు రాయ్ గారు,
అసలు మీకు బుద్ధుందా? నేను ఒక పెళ్ళైన స్త్రీని. నాకు 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నా ప్రాణం నా భర్త విజయ్ మాత్రమే. ఇంకెవరు ఆయన స్థానాన్ని భర్తీ చేయలేరు అని కోపంగా అంటుంది స్వప్నిక. నో స్వప్నిక, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా. మిమ్మల్ని చూడగానే మనసు నా మనసులో మీరు అతని మాట పూర్తి కాకముందే ఇలాంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి పిచ్చి పిచ్చి మాటలు నేను నమ్మను అని విసురుగా అంటూ నిద్రపోతున్న రాజుని తన భుజంపై వేసుకుని విసుగ్గా గదిలో నుండి బయటకు నడుస్తుంది. ఆమె వెళ్ళిపోతుంటే విజయ్ ముఖంలో ఒక చిలిపి నవ్వు మెరుస్తుంది. చూసావా స్వప్ని, రూపం మారినా నీపై నాకున్న ప్రేమ మారలేదు. నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నా నీ కళ్ళల్లో నా కోసం ఉన్న ఆరాటం నాకు కనిపిస్తూనే ఉంది. నిన్ను ఆట పట్టించడం నాకు ఎంత ఇష్టమో తెలుసుగా నీకు అని విజయ్ చిలిపిగా నవ్వుకుంటూ ఆమె వెంటే నడుస్తూ బయటకొస్తాడు. స్వప్నిక తన కారు వైపు వెళ్తుండగా సైలెంట్ గా ఉన్న విక్రమ్ రాయ్ విజయ్ ఆమెకు అడ్డుగా నిలబడతాడు. అతని చేతిలో ఆ రెడ్ రోజ్ అలాగే ఉంది. కళ్ళల్లో ఒక వింతైన మెరుపు. హే మిసెస్ విజయ్, అందరి ముందు ఆ ఆకాష్కి గట్టిగానే ఇచ్చారు. కానీ ఒకవేళ నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అడిగితే ఆ ఆకాష్ కంటే నేను ఎన్నో రెట్లు బెటర్ అని మీకు అనిపించడం లేదా అని అల్లరిగా నవ్వుతూ అంటాడు విజయ్. ఆ మాట వినగానే స్వప్నిక ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా కోపంతో ఎర్రబడతాయి. తన భర్త స్థానంలో వేరే ఎవరినైనా ఊహించుకుంటేనే ఆమెకు ఒళ్ళు మండిపోతుంది. చాలా సీరియస్ గా విక్రమ్ రాయ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మిస్టర్ రాయ్, నా సమాధానం ఇందాకే విన్నారుగా. 5 ఏళ్లుగా నా నీడలా నా వెంట పడుతూ నా కష్ట సుఖాల్లో తోడున్న ఆ ఆకాష్నే నేను కేర్ చేయలేదు. అలాంటిది నిన్నగాక మొన్నొచ్చిన మీరెంత? నా విజయ స్థానం ఎప్పటికీ అతందే. మీరు నాకు దూరంగా ఉంటేనే మీకు మీ బిజినెస్ డీల్ కి మంచిది అని ఆమె ఆవేశంగా అక్కడి నుంచి విసవిస ముందుకు నడుస్తుంది. ఆమె వేగంగా వెళ్తున్నప్పుడు గాలికి లేచిన ఆమె పైట కొంగు విక్రమ్ రాయ్ ముఖాన్ని తాకుతూ అతన్ని పూర్తిగా కప్పేస్తూ మెల్లిగా కిందకు జారిపోతుంది. ఆ క్షణం కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది అతనికి. ఆ పైట కొంగు తన ముఖాన్ని తాకగానే వీచేకి 5 ఏళ్ల క్రితం నాటి ఆమె నేచురల్ బాడీ స్మెల్ గుర్తుకొస్తుంది. ఆ పైట తన చర్మాన్ని స్పృశిస్తుంటే ఒక 1000 వోల్ట్ల కరెంటు తన ఒంట్లో పాస్ అయినట్టు అనిపిస్తుంది. ఆ కొంగు మాటున అతను కళ్ళు మూసుకొని ఆ స్పర్శను అనుభవిస్తూ ఉండిపోతాడు. స్వప్ని, నీ కోపంలో కూడా నా మీద ఉన్న ప్రేమే కనిపిస్తుంది. నన్ను పరాయివాడిలా చూస్తూ నువ్వు విసిరిన ఆ మాటలు నా గుండెకు తగలకుండా నీ పైట కొంగు నన్ను ఆత్మీయంగా హత్తుకుంది. నిన్నొకసారి గట్టిగా కౌగిలించుకొని నేనే నీ విజయ్ని అని చెప్పాలనుంది. కాని వద్దు. ఈ ఆకాశగడి కుట్రల నుండి నిన్ను నా కొడుకుని శాశ్వతంగా కాపాడాకే నీ విజయ్గా నీ ముందు నిలబడతాను. అంతవరకు ఈ విక్రమ్ రాయ్ అల్లరిని నువ్వు భరిస్తే నీ కోపాన్ని నేను భరిస్తూనే ఉంటాను అని మనసులో అనుకుంటాడు విజయ్. అతను ఆ పైట కొంగు వదిలిన మైమరపును ఆస్వాదిస్తూ ఆమె నడకలోని ఆ రాజసాన్ని చూస్తూ మెల్లిగా తన ఎడమ చేయిని తన గుండె మీదకి తీసుకువెళ్లి రాస్తూ అక్కడే నిలబడిపోతాడు. అప్పుడు అతని పెదవులు సన్నగా ఒక చిరునవ్వుతో విచ్చుకుంటాయి. ఇప్పుడు తనే విజేనని తెలియజేస్తున్న విక్రమ్ రాయ్ని చూసి విజయ్ అతను ఒక్కడేనని స్వప్నిక గుర్తుపడుతుందా లేదా? గెస్ చేస్తే మీరు కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వింటూనే ఉండండి ఈ రొమాంటిక్ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని. తర్వాతి పార్ట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.